బాలయ్య బాబు ఎట్లా ఉండేవాళ్ళు అప్పుడు స్టార్టింగ్ చేసేటప్పుడు? చాలా సార్. అంటే కొద్దిగా యాక్ట్ చేయడానికి ఏమైనా బిడి పడటం అట్లాంటి జరిగిందా? అలాగేం లేదు, అలాగే ఉండేది కదా, బిడియం ఏం ఉండేది కదా. బాగా కొంచెం నాన్నగారు వచ్చినప్పుడు కొంచెం కాన్షియస్ ఉండేది. మేము మామూలుగా చేసేవాళ్ళం, మాకు డైరెక్టర్ గారు లాగా కదా. నాన్నగారు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆయన చేయండి యాక్షన్ ఇంకా ఆటోమేటిక్గా అందరం చాలా సరదాగా ఉండేది సెట్లో. ఆయన లేనప్పుడు ఏమో మాట్లాడుకుని నవ్వుకునేవాళ్ళం, ఆయన వస్తే సైలెంట్ అంటే ఆయన మీద ఉన్న గౌరవం భక్తి. ఎందుకంటే ఆయన ప్రజల హృదయాల్లో ఒక రాముడు కృష్ణుడిగా, ఒక భగవంతుడు ఎలా ఉంటాడో డైరెక్ట్గా చూస్తే అని తెలియదు. సో రాముడు కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అని చాలా మంది క్యాలెండర్లు ఇంట్లో పెట్టుకుని దండం పెట్టుకునేవారు ఆ రోజుల్లో, మీకు తెలుసు. అందుకని ఆ ప్రభావం, ఆ క్యారెక్టర్ల యొక్క ప్రభావం మనసుల్లో ఉండిపోయి ఆయన అంటే ఒక తెలియని భక్తి, ఒక గౌరవం, ఒక పెద్ద అయినా అంటే పెద్ద అయినా అంటే ఆయన ఏదో ఇండస్ట్రీలో పెద్ద అయినా అన్న భావం కంటే మన ఇంటికి ఒక పెద్ద అయినా అన్న భావం ఉండేది మాకు. అంటే ఒక తాతయ్య గారు ఒక అలా ఉంటారు చూడండి, ముత్తాత వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ లాగా మేము అంత ఇదిగా. ఇప్పుడు తాతమ్మ గల సినిమా ఒకసారి రిలీజ్ చేసి మళ్ళీ ఆపుకుని మళ్ళీ రిలీజ్ చేశారట కదా? చేశారు. అదే ఎందువల్ల జరిగింది? అది ఏదో అంటే పిల్లల కుటుంబ నియంత్రణ మీద ఏదో వచ్చింది, దాన్ని ఏదో కొంచెం గవర్నమెంట్ సైడ్ ఏదో కొంచెం ఇదయింది, మళ్ళీ దాన్ని ఏదో వాళ్ళు సరిచేసి మళ్ళీ రిలీజ్ చేశారు. మళ్ళీ ఈ పిక్చర్ కాకుండా తాతినేని ప్రకాశ్రావు గారి పిక్చరు సంసారం అనే పిక్చర్లో చేశారు. అందులో నాకు వండర్ఫుల్ సీన్స్ ఉన్నాయి. రామారావు గారు విడిపోతారు, ఆ విడిపోయినప్పుడు కూతురు అని ఆయనకి తెలుసు, నాకు తండ్రి అని తెలియదు. సో చాలా సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి. మళ్ళీ అది కాకుండా ఒక స్కూల్ కాలేజ్ డ్రామా ఏదో వేస్తే ఆ కర్మ మహర్షి వేసే వేషం అతను రాడు. అప్పుడు ఇతను వాచ్మెన్గా ఏదో పని చేస్తుంటారు రామారావు గారు. ఈ నేమ్ అంటారు, నువ్వు పెద్దడు కదయా ముసలాడు, నువ్వు వేయి ఆ వేషం అంటారు. అది నేను శకుంతలను అత్తవారింటికి పంపించే సీను. అది అసలు సెంటిమెంట్గా ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ సీన్ అంత బాగా వచ్చిందన్నమాట. ఆ సినిమా చాలా మందికి కళ్ళలో నీళ్ళు తెప్పించింది సినిమా. అది తర్వాత అంతకంటే నాకు బెస్ట్ పిక్చర్ ఆయనతో అంటే డ్రైవర్ రాముడు. అది కూడా వాళ్ళ ఓన్ బ్యానర్. అది వాళ్ళ సొంత ఊర్లో తీశారు, అది నిమ్మకూరు దగ్గర షూటింగ్. అదే చెప్తున్నా, అదే వాళ్ళది. హరికృష్ణ గారు ప్రొడ్యూసర్ లాగా అన్ని ఆయన చూసుకునేవారు. ఈయన మరి హీరో మెయిన్ వేషం, నేను చెల్లెలు, కళ్ళు ఉండవు. నాకు ఒక ఎక్సలెంట్ సాంగ్ ఉంటుంది, ఏమని వర్ణించారు, రాఘవేంద్రరావు గారు అద్భుతమైన సాంగ్ అది. ఇప్పటికీ అందరూ ఏమంటే మీది కన్నెవయసు పాట తర్వాత ప్రహ్లాదుల పాట ఇంకా వేరే అవుట్ స్టాండింగ్, అవి కాకుండా మీ కన్నెవయసు పాట తర్వాత ఈ పాటేనండి మాకు గుర్తుంటది. కన్నెవయసు పాట ఎప్పుడైనా కానీ అది ఎవర్ గ్రీన్. అది ఆ తర్వాత ఈ పాటనే నాకు ఎక్కువ మెచ్చుకునేవారు రామారావు. అప్పట్లో ఫంక్షన్ లో కూడా ఈ పాట ఎక్కువ వేసేవాడు, ఎక్కువ సింగింగ్ పాడేవారు చాలా మంది, రేడియోలో ఎక్కువ వచ్చేది. సో అందులో వాళ్ళ పిక్చర్ చేయడమే కాదు, వాళ్ళ ఊరు నిమ్మకూరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పాట వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేసాం. అది చేసినప్పుడు హరికృష్ణ గారు అసలు పెళ్లి భోజనాల్లాగా అన్నమాట, మొత్తం అసలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా తెలిసేది కాదు. అలా తెప్పించి అలా పెట్టి మా అందరికీ తినండి, మరి ఈ వయసులో తినకపోతే ఎప్పుడు తింటారు, తినండి ఏం తింటాం, తినేసి నిద్రలు వచ్చేవి, షూటింగ్ చేయాలి. అప్పుడు రాఘవేంద్రరావు గారు అనేవారు, అంటే అలా పెట్టేస్తున్నాం, వాళ్ళు షూటింగ్ చేస్తారా, పడుకుంటారు, ఇప్పుడు నిద్ర ఆయాసం వచ్చి నిద్ర వస్తుంది అందరికీ అని అనేవారు. అలాగా చాలా అంటే ఒక షూటింగ్. ఆ ఇల్లు చాలా ఫేమస్ అండి, ఇప్పుడు పడగొట్టి వేరేది కట్టారు. కానీ నేను రామారావు గారిని చూడటం కోసమే ఆ ఊరు వచ్చి ఆ ఇంటి దగ్గర రోడ్డు మీద నుంచి ఆ ఇల్లు చూసి వెళ్ళేవాడిని. షూటింగ్ జరిగింది. అదే ఒకరోజు ఏమైందంటే ఆ పిక్చర్ జరుగుతున్నప్పుడు మార్నింగ్ విజయవాడలో అందరూ స్టేయింగ్, నిమ్మకూరు వెళ్ళి. సో కార్లు పెడుతుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైమింగ్కి వస్తున్నారు, అరగంట ఇటు అటు వస్తున్నారని ఆయన ఒక ఏసీ బస్ పెట్టించి ఒకేసారి అందరినీ నిమ్మకూరు తీసుకు. మేమేంటంటే పొద్దున్నే ఆయన టైమింగ్ తెలుసు కదా మనకి. సో ఈ మేనేజర్ వచ్చి మా మార్నింగ్ 6 o'clock అందరు రెడీగా ఉండండి అని అంటే, సరేనా అందరూ అలాగనే వచ్చిందమ్మా, రండి బస్ రెడీగా ఉంది రండి అంటే, అందరం ఆర్టిస్టులు ఒకళ్ళేమో చెప్పులు చేతిలో పట్టుకుని, ఒకళ్ళేమో మేకప్ బాక్స్ పట్టుకుని పరుగులో పెడుతున్నా. ఎందుకయ్యా అలా తినేస్తావు, వస్తున్నాం కదయ్యా, వస్తాం లేవయ్యా అనుకుంటూ అతన్ని ఏదో జోక్ చేస్తూ ఎక్కుతున్నాం.
ఎక్కి ఇలాగా బస్సులో ఎక్కేటప్పటికి ఎవరు కూర్చున్నారు ఫ్రంట్ డ్రైవర్ సీట్ పక్కన, ఏంటి రామారావు గారులా ఉన్నారే అని చూస్తే ఆయన కూర్చుని ఉన్నారు. మేము అసలు ఇమాజ్ చేయలే, ఆయన వస్తారండి. ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెంట్ అన్నారు. ఆయన తోలేవాళ్ళ లారీని? డ్రైవర్ ఆయన పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చొని అదే ఆయన ఒకసారి తాళేలా. మళ్ళీ మాకు అనుమానం అయినా కదా, లేకపోతే ఎవరైనా మేకప్ విగ్గు పెట్టి కూర్చున్నారు. ఆయన ఒక్కసారి వెనక్కి తిరిగి రండి రండి కూర్చోండి అందరూ అన్నారు. ఏవయ్యా నా మేనేజర్ని ఒక్క తిట్టుగా తిట్టాము. చెప్పాలి కదయ్యా ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన చెప్పొద్దు అన్నారమ్మా, ఆయన చెప్పొద్దు. అంటే సినిమాలో ఆయన తోలే సన్నివేశాలు ఉంటాయి కదా, ఆయనే తోలేవాళ్ళ? ఆయన ట్రై చేశారు. ట్రై చేసేవాళ్ళ? ఆయన డ్రైవర్ రాముడు, పేరు డ్రైవర్ రాముడు కదా. పెద్ద మ్యూజికల్ హిట్ అది. పాటలు కాలికేస్తే వేలికేసి, వేలికేస్తే కాలికేసి, అవన్నీ కమర్షియల్ పాటలు, డూయెట్లు అవి ఇవినే. నాది మాత్రం ఎక్సలెంట్ లిరిక్స్, అవి అద్భుతమైన పాట. రాముడు కాడమ్మా నిందలు వేయడు, కృష్ణుడు కాడమ్మా సెవతులు ఉండరు, నువ్వు పూజించే దేవుళ్ళలో లోపాలు లేనివాడు, నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు. ఏం లిరిక్స్ అండి అసలు. అవి వింటుంటే మనకి తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. సో అంత అద్భుతమైన పాటలు ఆయనతో నటించే అవకాశం, పాట ఆయన డైరెక్షన్లో చేసే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా గొప్పగా కూడా